ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది. అయితే ఈ కథ వెనక ఉన్నటువంటి ఆ ఎమోషన్ అయితే ఏదైతే ఉంటుందో దానిని అందరూ గ్రహించలేరు. అలాంటి ఒక చిన్న కథే ఇది. ఒక రైలు కిటికీలోంచి చూస్తూ ఒక 24 ఏళ్ల కుర్రాడు అరిచాడు. నాన్న చూడు చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటూ అరుస్తాడు. నాన్న నవ్వుతున్నాడు. అయితే పక్కనే కూర్చున్నటువంటి ఒక యువజంట ఆ కుర్రవాడి చిన్నపిల్లల చేష్టలను జాలిగా చూస్తున్నారు. మళ్ళీ ఆ కుర్రవాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నాన్న చూడు మేఘాలు మనతో పాటు పరిగెడుతున్నాయి అని అంటాడు. అయితే ఆ యువకుడి ప్రవర్తనను తట్టుకోలేక ఆ యువజంట ఆ వృద్ధుడితో ఇలా అంటారు. నీ కొడుకుని మంచి డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని అంటారు. దానికి నవ్వి ఆ వృద్ధుడు ఇలా అన్నాడు. నేను తీసుకెళ్ళాను, ఇప్పుడే మేము హాస్పిటల్ నుండి వస్తున్నాము. నా కొడుకు పుట్టుకతోనే అంధుడు, అతనికి ఇప్పుడే కళ్ళొచ్చాయి అని చెప్పాడు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కథ ఉంటుంది. వారి గురించి తెలుసుకోకముందే వారిని మనం జడ్జ్ చేయకూడదు. నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు అనేదే ఈ కథలోని సారాంశం.